కద్దరేసుకున్న ఇంజనీరు అతడురా, బాలుకొండ నేల తల్లి బలమై నిలిచాడురా. కంటి పాప తానై కాపాడుకునే
నేతరా చెదిరిపోని చిరునవ్వు రూపం కొలవాడురా కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా తండ్రి చూపిన బాటల గెలిచి నిలిచిండురా ఉద్యమంలో ఉరకలేసి ఉవ్వెత్తున నడిసినవు తెలంగాణ ధ్యేయంగా తెగించి పోరాడినవు కేసీఆర్ పిలుపుతోని విజయం మోగించినవు జిల్లాయే మురిసిపోయే మెజారిటీ పొందినవు చెక్ డ్యాముల ప్రశాంతన్నగా పేరు పొందినవు చెక్ డ్యాముల ప్రశాంతన్నగా పేరు పొందినవు కేసీఆర్ వెంట నిలిసి నీళ్ళ బాధ తీర్చినవు మగల్లోనే ప్రశాంత్ రెడ్డన్నా పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా ప్రేమగల్లోనే ప్రశాంత్ రెడ్డన్నా పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా పిలవగానే పలికేటి గుణమే నీకున్నది అన్నా అంటూ పిలిసే ప్రేమ జనం కున్నది ప్రతి గడపన తోరణమై నీడగా నిలిచున్నవు బాలుకొండ ప్రజల వెన్ను దన్నై నీవున్నవు అభివృద్ధికి నీ అడుగు ముందే నిలిసున్నది అభివృద్ధికి నీ అడుగు ముందే నిలిసున్నది ప్రతి ఒక్కరి నవ్వుల్లో నీపై ప్రేమున్నది ప్రేమగల్లోనే ప్రశాంత్ రెడ్డన్నా పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా ప్రేమగల్లోనే ప్రశాంత్ రెడ్డన్నా పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా
డీజే పాట ఆపండి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒకటే ఒకటి చెప్పదలుచుకున్న మాట, అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని, ఇటు కార్యకర్తల్ని, అటు నాయకులని అందరినీ కంటికి రెప్పలా చూసుకునే నాయకుడే ప్రశాంత్ రెడ్డి గారు. అవునా? అయితే చప్పట్లు. ఉండగా మనకి ఎందుకు పక్కదారులు దొక్కడం? ఎవరన్నా అక్కడిక్కడ కాంగ్రెస్ పార్టీ దిక్కో బీజేపీ పార్టీ దిక్కో ఎవరైనా చెట్పల్లి గ్రామంలో ఉంటే వాళ్లకు నచ్చ చెప్పండి, అందరితో పాటుగా వాళ్ళను కలిసి రమ్మని ఇక్కడ ఉన్నటువంటి యువకుల కేరింతల సాక్షిగా, ఈ మహిళల దీవెనల సాక్షిగా ఎవ్వరికి కూడా రాబోయే ఎన్నికలలో చెట్పల్లి గ్రామం నుంచి అత్యధిక సంఖ్యలో ఈ మండలంలోని అత్యధిక ఓట్లు ప్రశాంత్ రెడ్డి గారికి వేయాల్సిందిగా మీ అందరి తరఫున మరి మీ చప్పట్ల మధ్యలో కోరుకుంటూ మరొక్కసారి జై తెలంగాణ. ఇంకా 2 గ్రామాలు వెళ్ళాలి కాబట్టి అన్నగారే మాట్లాడతారని నేను గ్రామం నుంచి గ్రామానికి చేసిన జై తెలంగాణ. ప్రశాంత్ అన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. కారు గుర్తుకే. దయచేసి ప్రవీణ్ రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు ఎక్కడున్నా కానీ వేదిక పైకి రాగలరు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నా దైవ సమానులు బాల్కొండ టైగర్, అభివృద్ధి అంటే బాల్కొండ అంటే ప్రశాంత్ రెడ్డి అన్నగారు ఎన్నికల ప్రచారంగా మన చెట్పల్లి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా అన్నగారికి మా చెట్పల్లి గ్రామ ప్రజల తరపున, నా తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతనాని అడిగితే నేనున్నాను అని ఏ నాయకుడు చెప్పంగా నేను ఇన్లే. నా వయసు 45 సంవత్సరాలు, నేను రాజకీయంలో ఉన్నవాటి 20 సంవత్సరాలు దాదాపు మన గ్రామ ప్రజలందరికీ నేను సుపరిచితుడిని. నేను రాజకీయం చేసి నుండి ఎవరైనా కానీ ఈ పని అడిగితే 2 నెలలో 3 నెలలో 4 నెలలో ఏడాదో 2 నెలలో 3 నెలలో 4 నెలలో గవర్నమెంట్ అయిపోతుండే, కాలం అయిపోతుంది. అన్న అడగక ముందు పనిచేసిండ్రు ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రశాంత్ రెడ్డి అన్న ఒక్కోలే తప్ప ఈరోజు ఎవరు కూడా లేరు అని నేను మీ అందరి ముంగాడ చెప్తున్నా. ఒకటి, చెట్పల్లి గ్రామం అంటే 99% 199 మంది వ్యవసాయదారులు. ఏమి ఆలోచించదు. ఒక కరెంటుని చూడండి ఎప్పుడన్నా కానీ, మన రైతు సమస్య ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లుండే, ఇంకా వేరే అడగవలసిన అవసరం లేదు. ఒక రైతుకు కావాల్సింది కరెంటు, నీళ్లు. ఈ 2 పుష్కలంగా ఇచ్చిన గవర్నమెంట్ ఏదన్నా ఉంది అని అంటే ఇలా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ అని మన ప్రజలందరికీ తొలగొట్టి చెప్పచ్చు. ఇలా ఛాలెంజ్ తీసుకుందాం. ఒక రైతు ఎప్పుడన్నా కానీ ఏ టైంలో కరెంట్ వస్తుండనో, ఏ టైంలో కరెంటు పోతుండేనో, ఈరోజు పెళ్లి ఉన్నది బిడ్డది అని అంటే తోటల పార్గం ఉన్నదని పెళ్ళము మందికి పత్రికలు ఇవ్వతే 3 తోటలు కావాలి కూర్చుంటుండే ఆ రోజులలో. ఈ రోజు పొద్దున 4 గంటలకు పోయి 6 గంటలకు వారించుకొని పెళ్ళమ్మోడు 20 పత్రికలు వంచి రేపు పొద్దున పెళ్లి చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే అది ఎవరి పుణ్యం? అది కేసీఆర్ పుణ్యం కాదా? ఆంధ్ర పెద్దందారులను పారదోలింది ఎవరు? కేసీఆర్ లేకపోతే ఆంధ్రలో దోలేటోడు ఉండేనా? ఏ మునగాడన్నా ఉండేనా? కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఎగతాళి చేసిండ్రు. ఎగతాళిని అధిగమించి ఈరోజు బంగారు తెలంగాణ మార్చిన బట్టి కేసీఆర్ గారికి మనం మద్దతుగా నిలవాలని ఈరోజు మీ అందరికీ ప్రశాంత్ అన్న తరపున, మన గ్రామ ప్రజల తరపున ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి ప్రశాంత్ అన్నకు మన ఊరి నుండి అత్యధిక మెజార్టీ ఇచ్చి అన్నగారికి మన వంతు వృద్ధాభక్తి సహాయం చేద్దామని నా యొక్క కోరిక. అయినా రోజులలో ఒక 50 లక్షల సీసీ రోడ్లు, 60 లక్షల సీసీ రోడ్లు, 50 లక్షల డ్రైనేజ్, ఒక ట్రాక్టర్, ఒక ట్యాంకర్, ఒక గ్రామ పంచాయతీ బిల్డింగు, ఇవన్నీ ఎవరి పుణ్యానైనాయి? ఒక శ్మశాన వాటిక, ఒక డంపింగ్ యార్డ్, ఈ రోడ్డు పంటల చెట్లు, ఆడ ఉన్న పల్లె ప్రకృతి వనం, ఇది ఎవరు చేసిండ్రు? మొన్న ఒక ఆయన వచ్చిండు, ఏమన్నానంటే ఒక ఆమె వచ్చింది మన దగ్గరికి, నాకు సుపరిచితులే పైన అని పెద్ద ఆమెనే. ఏమంటే సీసీ కళ్ళాలు మేము ఇచ్చినామని అన్నది. అన్న చెప్తారు ఆ సీసీ కళ్ళాలకు ధర్నా చేసినాం. ఎన్ని లక్షల కోట్లు మన రాష్ట్ర గవర్నమెంట్ కొట్టిందో ఒకసారి అన్న చెప్తాడు. దాని గురించి ఆత్మపరిశీలన చేయవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు డబ్బులు ఇచ్చి రిటర్న్ మన దగ్గర గవర్నమెంట్ ముక్కు పిండి వదిలేసారు. మనందరం ఏ గ్రామం నుండి ప్రస్తారోకకు మనము వేల్పూర్ పోయిన సంగతి మీ అందరూ ఒకసారి ఆలోచించాలని చెప్తున్నాం. ఎందుకంటే అన్నగారు చేసే పనులు ఇంత అంత కాదు. రైతు గ్రామం కాబట్టి మన ఒక్కటే ఊరుకు 120 సీసీ కళ్ళాలు ఇచ్చిన ఘనత ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రశాంత్ అన్న గారు. అది తప్ప ఇంకోటి, ఎప్పుడైనా మనము రేంజర్లో పోవాలన్నా, ఇటు మోటాడు పోవాలన్నా
బండి పోతే ఎప్పుడు ఇంటికి వస్తామా ఏడబడి చచ్చిపోతాడో కూడా కాని పరిస్థితి ఉంది. ఇవాళ కాలుకు ముళ్ళు కాదు, మనకు ఒక కనీసం ఇట్లా గతుకులమయమైన ఉన్నది రోడ్డు. అన్నగారు చేసిన అభివృద్ధి ఓన్లీ రోడ్లు, కరెంటు, ఈ అభివృద్ధిని చూసి అన్నగారు వాస్తవంగా అన్నగారు ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్న అభివృద్ధిని చేసి మనం పిలిచి ఓటేయాల. కానీ ఏమైందంటే కొంత దుష్ట శక్తులు వాళ్ళు తప్పుడు ప్రచారాలు, ఆ తప్పుడు ప్రచారాలు చేయబట్టి ప్రజలు ఎక్కడ భ్రమణ పడిపోతారనే ఉద్దేశం మీద అన్న ఇక్కడ దాకా వచ్చింది. కానీ అన్న ఇక్కడ దాకా రాపించుకునే సంస్కారం మనది కాదు. ఎందుకంటే అన్న అన్ని పనులు చేసిండు. అట్లాగే అన్నగారికి మొన్న మనం ఒక 2 విన్నపాలు చేసినాం. మన కమాండ్ నుండి డాంబర్ రోడ్ అడిగినాం. అన్నగారు ఏమన్నారు అంటే, సర్పంచ్ గారు మీరు ఒక 3 నెలల ముందు అయితే ఆర్మీకి ట్రాన్స్ఫర్ ఎత్తుంటే అయిపోతుండే, పిఆర్లో పైసలు లేవు, అది నా బాధ్యత, నేను చేసి పెడతా అని అన్నగారు మాట ఇచ్చడం జరిగింది. అదే కాకుండా వృద్ధయ్య సంఘం కూడా అన్న ఈరోజు డబ్బులు ఇచ్చినామనుకో నాకు 100 గ్రామాలలో 100 బిల్డింగ్ కట్టే ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చెప్పిండు. నా బాధ్యతగా మళ్ళా గెలగానే చెప్పలి కాడ ఫస్ట్ పోసి వృద్ధులకు ఒక సంఘం కడతా అని చెప్పిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారికి ఎంత అధిక మెజార్టీ ఇస్తే రేపు కాబోయే సర్పంచ్కి అన్న దగ్గర కూర్చుంటే పనులు అడిగే అర్హత ఉంటుంది. మన మెజార్టీ మీదనే అన్నను మనం పనులు అడగగలుగుతాం. మన భవిష్యత్తు మనమే రాసుకోవాలి, వేరే వాళ్ళు రాయరు. అన్న గెలుపులో మెజార్టీలో చెక్పల్లి వాటా 99% ఉండాలి. ఎట్లా ఉండాలంటే 1600 నుండి 1500 ఓట్లు పోలైతే 16 నుండి 1500 ఓట్లేసి అన్నగారికి చెక్పల్లి ప్రపంచం చూపెట్టాలి. జనాభా కాదు, మనం ఓట్లలో రూపాల అన్నగారికి చూపెట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి చెక్పల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ కారు గుర్తుకే గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. జై తెలంగాణ. అంటే వెనుకకు మైక్ వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుందా? అందరూ ఒకసారి జై కేసీఆర్. గౌరవనీయులు రాష్ట్ర ఆరోగ్య శాఖలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి నా కుటుంబ మిత్రుడు గౌరవనీయులు డాక్టర్ మధుశేఖర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ శివలింగ్ శ్రీనివాస్ గారికి, జడ్పీటీసీ బద్దం రవి గారికి, గ్రామ సర్పంచ్ గౌరవనీయులు బద్దం గంగారెడ్డి గారికి, ఎంపీటీసీ శ్రీనివాస్ గారికి, మా పేర్లు చెప్పలేదని అడుగుతున్నారట, అందుకోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు, రైతన్నలకు, మరి ముఖ్యంగా దాదాపు గంట సేపు బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాకు మంగళహారులతో స్వాగతం పలికి నాతో పాటు ర్యాలీలో వచ్చినటువంటి నా షెట్పల్లి గ్రామ అక్క చెల్లెళ్ళు తల్లులు అందరికి కూడా, అట్లనే వలపట్టిన గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాది గన్నలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను నిజంగా కూడా ఊహించలే ఈ అపూర్వ స్వాగతం. ఇప్పుడు నేను ఇది 20వ ఊరొచ్చి వాళ్ళ ప్రచారంలో 3-4 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా. జనాభా పరంగా చూస్తే మరి మొత్తం ఇండ్లు చెప్పిండు సర్పంచ్ సాబు. 730 ఇండ్లుంటే ఇంటికి 3 చొప్పున 2000 మంది వచ్చారు. ఇట్లా ఏ ఊర్లో కూడా ఇట్లా రాలే. 20 ఊర్లు తిరిగిన ఇప్పటికీ. నేను అనుకుంటే ఇట్లా మా వేల్పూర్లో కూడా వస్తారో లేరో. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చిరునవ్వుతో నన్ను ఆశీర్వదిస్తూ దారి పొడిగిన నన్ను దీవించింది నేను ఈ జీవితంలో మరవలేను అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీ దీవెనలు ఆశీర్వాదాల వల్ల
2 సార్లు నేను ఎమ్మెల్యేనై కేసీఆర్ గారి దయ వల్ల మొన్న మంత్రినై 10 సంవత్సరాలుగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించినాడు. ఈ 10 సంవత్సరాలుగా నాకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు మనసు పెట్టి కడుపు కట్టుకొని నేను నా నియోజకవర్గ ప్రజల కోసం, నా గ్రామాల కోసం పనిచేశానని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. సాగునీరు కోసం కావచ్చు, కరెంటు కోసం కావచ్చు, కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనివ్వడం కావచ్చు, నా పేద అక్కా చెల్లెల కోసం పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, CMRF కావచ్చు, ఇట్లా ఎన్ని వీలైతే అన్ని నా శక్తి మేరకు నేను చేశా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పనులు, CC రోడ్లు కావచ్చు, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వడం కావచ్చు, మంచినీళ్ళు ఇవ్వడం కావచ్చు, నా అక్క చెల్లెళ్ళకి కేసీఆర్ లేకంటే ముందు, నేను లేకన్నా ముందు మంచినీళ్ళ కోసం మన అక్క చెల్లెళ్ళు పడ్డ బాధలు, సందు చివరికి పోయి బోర్ దగ్గరికి పోయి, ఎండు బోర్ దగ్గరికి పోయి బిందెలు లైన్లో పెట్టుకొని కలిసి ఉంటాం రోజు, కానీ ఆ బిందెల లైన్లో నాది ముందంటే నాది ముందని కొట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇవాళ అటువంటి బాధ లేకుండా కేసీఆర్ గారి దయ వల్ల ఇవాళ మనకు పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి గంగ నీళ్లు వచ్చి ఫిల్టర్ చేసి మన ఇంట్లోనే నల్లా పెట్టి మనకు నీళ్ళు ఇస్తున్న సంగతి కూడా మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా. గ్రామంలో ఉన్నటువంటి దాదాపు అన్ని CC రోడ్ల కార్యక్రమాలు, పనులు కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా ఏమైనా మిగులుంటే తొందరలోనే చేసుకుంటాం. గ్రామం చుట్టుపక్కల ఉన్న డాంబర్ రోడ్లన్నీ కూడా అటు వెంచిరాలు కావచ్చు, ఇటు దొన్కల్ కావచ్చు, ఇటు ధర్మూరకు కావచ్చు, ఇటు వన్నేలు కావచ్చు, అన్ని రోడ్లను కూడా నున్నగా డాంబర్ రోడ్లు చేసుకున్నాం. ఇంకొక రోడ్ అడిగి రోజు తప్పకుండా చేసి పెడతా అని చెప్పి మనం చేసిన. గ్రామంలో ఉన్నటువంటి అన్ని సంఘ భవనాలు, అందరికీ సంఘ భవనాలు ఇచ్చుకున్నాం. 9 సంఘ భవనాలకు మనం ఆర్థిక సహాయం చేసుకున్నాం, అన్ని కులాల వారికి. ఒక వృద్ధుల సంఘం ఒకటి బాకీ మిగిలిపోయింది, అది ఎవరికి చెప్పకుండా సిఫారసుగా చేస్తా. ఇంకా ఇంతకంటే నేను ఈ గ్రామంలో దాదాపు 703 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి, 2000 రూపాయల చొప్పున. ఇప్పటికి పెన్షన్ల మీద కేసీఆర్ గారు మనకు పంపించింది 10,35,00,000 రూపాయలు. చెట్పల్లి గ్రామంలో నా అక్క చెల్లెళ్ళకి 9.5 ఏళ్ల కాలంలో 10,35,00,000 రూపాయలు పంపించినాడు కేసీఆర్ పెన్షన్ల మీద. అందుకే ఈ ప్రేమ, ఈ అభిమానం. అట్లనే ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పారు మొత్తం రైతులే అని. రైతు బంధు పేరు మీద 656 మందికి 6,23,00,000 రూపాయలు పంపించినాడు కేసీఆర్ ఈ ఐలంలో. అట్లనే ఒక 16 మంది రైతులు చనిపోతే దురదృష్టవశాత్తు వారికి 5 లక్షల రూపాయల చొప్పున రైతు బీమా అందించడం జరిగింది. 80 లక్షల రూపాయలు ఈ గ్రామంలో, చెట్పల్లి గ్రామంలో. అట్లనే మీరు ఆసుపత్రులలో ఖర్చు పెడితే ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి ఖర్చులై మా ఖర్చు అయ్యేసారి ఏమైనా డబ్బు ఇప్పియండి అని చెప్పి మీరు వేల్పూర్కి వచ్చి నన్ను అడిగితే నేను మీ అప్లికేషన్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి, సార్ పేదవాళ్ళు సహాయం చేయండి అని అడిగితే మీ గ్రామంలోనే 103 మందికి CMRF చెక్కులు 43 లక్షల రూపాయల చెక్కులు ఇప్పించడం జరిగింది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అట్లనే ఇల్లు లేని పేదవారికి జాగాలుంటే వాళ్ళు ఇల్లు కట్టుకునేటానికి 41 మందికి గృహలక్ష్మి కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మీ గ్రామంలో. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి కట్టుకునుడు మొదలు కాలే, ఎలక్షన్ అయిపోగానే మీరు కట్టుకునుడు స్టార్ట్ చేయొచ్చు. 3 లక్షల రూపాయలు మీకు ఆర్థిక సహాయం చేయబడుతుంది. అట్లా 41 మందికి ఇచ్చినాం. ఇంకా 40 మంది ఉన్నా సరే వచ్చిరా, 40 కాదు వచ్చేసరికి డబ్బులు ఇద్దామని చూస్తున్నా. 80 మంది ఉన్నా సరే గృహలక్ష్మి కింద జాగా ఉండి ఇల్లు లేని వాళ్లకు
లేదు పాత కూనీళ్ళ నుండి కూలిపోయేటట్టు ఉండే వాళ్ళందరికీ కూడా 3 లక్షల రూపాయలు సాయం చేసే విధంగా గృహలక్ష్మి కార్యక్రమం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇట్లా గ్రామ పంచాయతీ భవనం కట్టుకున్నాం, శ్మశాన వాటిక కట్టుకున్నాం, మహిళా భవనం కట్టుకున్నాం, మిషన్ కాకతీయ చెరువును మంచిగా చేసుకున్నాం. ఇట్లా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు. అయితే ఒక 3 పనులు ఇంకా కొంతమందికి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉన్నది. ఒక 20 మందికో 30 మందికో ఈ గ్రామంలో 100 మందికి ఉన్నదా బీడీల పెన్షన్లో మొన్న వేల్పూర్ మీటింగ్లో అడిగిన ముఖ్యమంత్రి గారిని కొత్త పిఎఫ్ ఉన్న వాళ్ళకు కూడా బీడీల పెన్షన్ ఇవ్వండి సార్ అని అంటే వచ్చేసారికి అందరికి ఇచ్చుకుందాము అని చెప్పినాడు. ఇప్పుడు ఇక నేను కొత్తగా చేసేది ఏం లేదు. గవర్నమెంట్ రాగానే ఆర్డర్ అయిపోతుంది. నేను అద్దన్నా ఆగదది. బీడీల పెన్షన్లు కొత్త బీడీల పెన్షన్లు కూడా అందరికి వస్తాయని చెప్పి మనం చేస్తా ఉన్నా. అవి బోను ఇంకా ఎవరన్నా 20, 30, 40 పెన్షన్లు వచ్చేది ఉంటే వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. అట్లనే ఇంకొక కార్యక్రమం ఉంటుంది. కొంతమందికి బియ్యం కార్డులు కావాలని ఉంటుంది. వాళ్ళు పిల్లలకు పెళ్ళిళ్ళై వాళ్ళు వేరే కుటుంబం వీళ్ళు వేరే కుటుంబమై కొన్ని బియ్యం కార్డులు ఇప్పించవలసిన అవసరం ఉన్నది. అది కూడా ఎలక్షన్లు అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే ఆ బియ్యం కార్డులు కూడా ఇప్పించడం జరుగుతుంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఈ పనులు తప్ప కొందరికి ఎవరికైనా ఇల్లు కట్టుకునేది ఉంటే వాళ్ళకి గృహలక్ష్మి ఆర్థిక సాయం చేయడం, కొందరు బియ్యం కార్డులు లేకపోతే వాళ్ళకి బియ్యం కార్డులు ఇప్పించడం, ఇంకా కొంతమందికి పెన్షన్లు లేకపోతే పెన్షన్లు ఇప్పించడం. ఈ 3 పనులు తప్ప దాదాపు అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు అవసరమైనవి. అన్ని కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను చేసినాము అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఇకపోతే నేను ఎవరి మీద కూడా విమర్శ చేయట్లేదు. ఎందుకంటే ఇక ఎటు కూడా నోరుంది కదా, మైకుంది, పైసలు ఇచ్చినాము అన్నారట. చాలా అన్యాయం, అది చాలా అబద్ధం. కల్లాలకు అది ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద తీసుకున్నాం. రాగు అది ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద తీసుకున్నాం. ఎన్ఆర్జీఎస్ స్కీము ఒక మన రాష్ట్రంలో కాదు, మొత్తం దేశం మొత్తం కూడా ఉంటుంది ఆ స్కీమ్. అది ఎవరో బీజేపీ వాళ్ళు పెట్టింది కాదు. అది పాతగా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 25-30 సంవత్సరాలు అయింది ఆ స్కీమ్ పెట్టి. అయితే ఆ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఎవరు ఎంతగా వాడుకుంటే, ఎవరు ఎక్కువ ఉపాధి హామీ పని దినాలు కల్పించుకుంటే అంత డబ్బులు వస్తాయి. అట్లా ఉపాధి హామీ పనులు కల్పించుకొని మెటీరియల్ కాంపోనెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా డబ్బు ఇస్తే ఆ ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద శాంక్షన్లు వస్తాయి. అట్లా అన్ని రాష్ట్రాలకు అవకాశం ఉంది. కానీ అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకో, మెటీరియల్ కాంపోనెంట్ పెట్టే దమ్ము ఉండదు వాళ్ళకి. ఉపాధి హామీ పని దినాలు కూడా ఎక్కువ కల్పించుకునే దమ్ము ఉండదు. మన ముఖ్యమంత్రి గారి తెలివితో ఉపాధి హామీ పని దినాలు ఎక్కువ చేసి మెటీరియల్ కాంపోనెంట్ పెట్టి చాలా పనులు ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో చేసుకున్నాం. ఎవరు ఎంత చేసుకుంటే వాళ్ళకంత, వాళ్ళ మేర్బానీ ఏం లేదు దాంట్లో. అయితే దాంట్లో మనం కల్లాలు వేసుకున్నాం. కల్లాలు కూడా పెట్టుకున్నాం. మనం రైతుల కల్లాలు పెట్టుకొని 125 మందికి కల్లాలు ఇచ్చినాం షెట్పల్లిలో. ఇస్తే ఏం చేసిర్రంటే, మీరు ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో కల్లాలు పెట్టుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో పైసలు ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో పైసలు మళ్ళీ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది అందరికి ఉంటుంది, మనకొకటి కాదు, గ్యారెంటీ. అది తప్పకుండా చేయాల్సిందే. అది దేశం మొత్తం మీద రాష్ట్రాలు వాళ్ళకి ట్యాక్సులు కడితే వాళ్ళ స్కీమ్ పెడతారు మనకి. అయితే మీరు కల్లాలు ఎందుకు పెట్టారు, మీరు ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో పెట్టకూడదు అని చెప్పి మళ్ళా ఉల్టా పైసలు వాపసు కట్టిన దానిక మనకు నెక్స్ట్ సీసీ రోడ్లకు డబ్బులు ఇవ్వలే. ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో వచ్చే డబ్బులు రాలే, పైసలు మళ్ళా మనం వాపసు కట్టినాం. అంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే పెట్టింది కల్లాలకు. ఇగో ఇంత అబద్ధం ఆడతారు వాళ్ళు, ఇంత లంగమాటలు మాట్లాడతారు మొత్తం జిల్లాలట. అంటే వాళ్ళు ఏది మాట్లాడినా అబద్ధాలే. నేను దేవుడి మీద ఒట్టేది చెప్తున్నా, నేను ఇప్పటిదాకా మాట్లాడింది ఏది అబద్ధం కాదు, అన్ని నిజాలే. నేను అబద్ధం మాట్లాడ సాత కాకపోతే నాతో కాదు అని చెప్తా, అయ్యేది ఉంటే బరాబర్ చేసి పెడతా, అంతే తప్ప ఇట్లా అబద్ధాలు మాట్లాడే అలవాటు లేదు. అయితే వాళ్ళు ఇట్లనే వస్తారు. వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక ఒక్కటి కాదు ఏదంటా చెప్తున్నారు. ఇక చంద్రబాబుని తీసుకొచ్చి ఈయనే కూర్చుండ పెడతామంటున్నారు. ఇప్పుడు ఇక షెట్పల్లినే నువ్వు ఓట్లు అయితే ఓట్లు వేసినాక చంద్రబాబుని తీసుకొచ్చి కూర్చుండ పెడతాము అంటున్నారు. ఇట్లనే పాపం కర్ణాటకలో
అక్కడ 9 గంటల అక్కడ 7 గంటల కరెంట్ ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, కర్ణాటకలో ఎలక్షన్లు వచ్చినాయి అనగానే మేము 10 గంటల కరెంట్ ఇస్తాం మీకు ఓట్లు వేయండి అన్నారు. రైతులు పాపం నమ్మి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కర్ణాటక రాష్ట్రం మన పక్కకే ఉంటుంది, 200 కిలోమీటర్లు బీదర్ ఈ నుంచి. ఓట్లేసి గెలిపించినాక ఇప్పుడు 2 నెలలు అయింది వాళ్ళు వచ్చి ఏం చేశారు తెలిసిన, ఆ ఉన్న 10 గంటలు ఇప్పుడు 10 గంటలు ఇస్తా అన్నాడు కదా, 7 గంటలు ఆల్రెడీ ఉండే. 10 గంటలు ఇవ్వకపోగా ఉన్న 7 గంటలను కూడా ఎగ్గొట్టి 5 గంటలు ఇస్తున్నారు ఇప్పుడు ఆడ రైతుకు. మళ్ళా 5 గంటలు కూడా 2 సార్లు, పొద్దున 2-3 గంటలు, రాత్రి 2 గంటలు. మళ్ళా మన పాత రోజులు, కేసీఆర్ రాకున్న మొదలు, నేను రాకున్న మొదలు ఎట్లుండే కరెంటు ఆ పాత రోజులు. ఇప్పుడే చెప్పిండు, పెళ్లి లగ్గం పత్రికలు వేయాలంటే కూడా మొగుడు పెళ్ళాల్లో ఒకళ్ళే పోవాలా, ఒకళ్ళు పార్కం కాడ కావాలి ఉండాలని. మళ్ళా పాత రోజులు వస్తాయి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను చెప్పేది ఏమన్నా అబద్ధం అయితే, నేను ఈ గ్రామంలో ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటే వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరే ఒక కారు కట్టుకోరి, ఒక 4 కారు ఖర్చులు నేనే ఇస్తా, మీకు రానిపోని ఖర్చులు కూడా నేనే ఇస్తా. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నది బీదర్, కర్ణాటక. పోయిండ్రి, పొద్దున పోయి రాత్రి రావచ్చు. పొద్దున వండ్రి ఒక 2-3 ఊర్లు తిరుగురాడా, తిరిగి చూడురాడా. కరెంట్ ఆడ 5 గంటలు వస్తుందా, మన తిరిగా మొత్తం కడుపు నిండి వస్తుందా, ఆడ రైతు బంధు ఉన్నదా, ఆడ రైతు బీమా ఉన్నదా, ఆడ 2000 పెన్షన్ ఉన్నదా, ఆడ కళ్యాణ లక్ష్మి ఉన్నదా, ఆడ కేసీఆర్ కిట్ ఉన్నదా. ఇగో ఇవన్నీ తెలుసుకోండి, పబ్లిక్ని తెలుసుకొని వచ్చి షెట్పల్లిలో అంబేద్కర్ సార్ విగ్రహం ఉంటే అంబేద్కర్ సార్కి చెప్పుర్రి, మాకు కూడా చెప్పకూర్రి. అదంతా ఇన్నాక అంబేద్కర్ సారే మనందరికి చెప్తారు. ఇక ఇట్లా చాలా అబద్ధము, లఫంగ మాటలు, లంగ మాటలు. నిన్ననే 2 నెలలే అయింది వాళ్ళు గెలిచి, 2 నెలలనే మొత్తం తారుమారు చేసిర్రు, అయిపోయింది. ఇక ఉన్నది మొత్తం కూడా కొట్టిర్రు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, రైతులు పక్కన పెట్టిర్రు. ఇక ముఖ్యమంత్రి ఎవరు కావాలని కొట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళా ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రిని ఎక్కిచ్చిర్రు, ఇప్పుడు వాడిని గుంజుతున్నారు. ఇక వాడిని గుంజి ఇంకోటి ఎక్కాలన్నాడు ముఖ్యమంత్రిగా. ఇది పక్కకు పెట్టిర్రు. ప్రజలు, కరెంటు అటు ఏమీ లేవు ప్రామిస్. నేను అబద్ధం చెప్తలేను, మళ్ళా దేవుడి మీద ఒట్టేది చెప్తున్నా. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఆడ పెన్షన్ 750 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ ఉన్న కర్ణాటక రాష్ట్రంలో 750 రూపాయలు ఆడ పెన్షన్. ఇక్కడనేమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కాబట్టి దయచేసి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇకపోతే రుణమాఫీని ఎవ్వరు ఆపలేరు, దానికి మొత్తం నాది జిమ్మదారు, మీరు బేఫికర్ ఉండరు, ఎవ్వరు ఆపలేరు దాన్ని. నేను చెప్తున్నా, ఎందుకంటే పెద్ద మాట లేదు. మనం ఓట్లు వేసినా వేయకున్నా ఆ రుణమాఫీ అవుతుంది, అది చెప్పేది. అట్లా అది బట్టే మనం కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందరూ. అట్లా ఉండదు. ఒక్కసారి ఆర్డర్ అయిందంటే గవర్నమెంట్లో ఇక జరగాల్సిందే, అది జరుగుతూనే ఉంటుంది. కొద్దిగా పైసలు ఇబ్బంది ఉండి ఎట్లా జమ అవుతుందో అట్లా వస్తూ ఉంటాయి. ఈ ఎన్నికలకు రుణమాఫీ పైసలకు ఏం సంబంధం లేదు, అవుతూ ఉంటాయి. దీని వెనకాల కొద్దిగా కథలు పడుతున్నారు, కుట్రలు వండినరు. ఇప్పుడు అందరికి చెప్పడం కూడా మంచిది కాదు. ఎన్నికల టైం కోడ్ ఉంటుంది, దాని గురించి ఏం మాట్లాడలేము మనం. కాబట్టి ఏ బాధలు పడ్డా మేము పడతాం. మేము బాధలు పడి మొత్తం మీకు రుణమాఫీ చేసే బాధ్యత మాది. మీరేం దాని మీద ఫిగర్ పట్టుకోకుండా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మీకు అన్నీ తెలుసు, ఎస్ఆర్ఎస్ పునర్జీవం తెలుసు, కిందకెళ్ళి 300 కిలోమీటర్లకు వెళ్ళి కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి పోచంపాలు వేసి పోచంపాళ్ళకి వెళ్ళి మన షెట్పల్లి చెరువులో వడ్డ సంగతి కూడా మీ అందరికి తెలుసు. మనకు నీళ్ళకు డోకా లేదు. ఇక ఒకసారి మేము కింద నుంచి నీళ్ళు తీసుకొచ్చి పోచంపాలు వడగొట్టినాం కదా, ఇక అయిపోయి మన బాధ పోయింది. ఇక నీళ్ళకు డోకా లేదు, కరెంటుకు డోకా లేదు, కెనాల్ మీద వండు పతయిగా ఇప్పుడు అవన్నీ లేవు. ప్రామిస్ అంత మంచిగా ఉన్నది, అంత మంచిగా ఉన్నదాన్ని ఆగం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు శిష్యుడు. తెలంగాణ పచ్చబడుతుంటే కళ్ళు మండుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. మళ్ళా ఏదో కుట్ర వండుతూ ఉన్నారు. అందరు ఒకటైతున్నారు, మీరు గమనిస్తున్నారో లేదో. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరు ఒకటైతున్నారు. మెల్లగా 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 ఆంధ్ర వాళ్ళంతా ఒకటైతున్నారు. ఇక కేసీఆర్కి వ్యతిరేకంగా ఒకటవుడు సురైంది. ఇక ఎలక్షన్లు రాగానే ఒకటైతారు మనకు వ్యతిరేకంగా. అయినా వాళ్ళు ఏం చేసేది లేదు. మీ అందరి బలం, ప్రేమ, అభిమానం ఉన్నప్పుడు
కేసీఆర్కి వెంట్రుక కూడా పీకలేరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవడైనా సరే ఏం చేయలేరు. ఎందుకంటే పచ్చబడ్డం మన అందరికీ, మనం ప్రతి ఒక్కరికి మన మనసుకే తెలుసు. 10 ఏళ్ల క్రితం ఎట్లుంటుంటే ఇప్పుడు ఎట్లయినామో మన మనసుకే తెలుసు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆందోళన కుట్రలు నమ్మేంత అంత పిచ్చోళం కాదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళం అంత అమాయకంగా లేదు. తెలంగాణ అన్నీ తెలుసుకున్నది. ఒక్కొక్కడు ముటి మీద కొట్టి పంపించడం అందరికి అన్నీ తెలుసు ఇప్పుడు. కాబట్టి ఇక ఇప్పుడు మళ్ళీ మీ దయతోటి మీరు ఓట్లేసి మేము గెలిస్తే మన ప్రభుత్వం మళ్ళీ వచ్చి ఏమేం చేస్తాడో ముఖ్యమంత్రి గారు మీకు ఒకసారి చెప్పమన్నారు. దీంట్లో ఒక 4-5 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఈ గ్రామంలో బహుశా అందరికీ భూమి ఉండొచ్చు, భూమి లేని వారు కూడా ఉంటారు కొంతమంది. ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా 5 లక్షల రూపాయలు ఎట్లనైతే చెక్కు వస్తున్నదో 10 రోజుల లోపల ఆ కుటుంబానికి, భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళకు కూడా కేసీఆర్ బీమా ఇవ్వాలని చెప్పి ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో నిర్ణయం జరిగింది. 5 లక్షల రూపాయలు రైతు బీమా తిరగనే భూమి లేని కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం జరిగింది. ఇది ఒకటి. 2, కొన్ని ఇళ్ళు ఉంటాయి వాళ్ళకి పెన్షన్ రాదు, రైతు బంధు కూడా రాదు. ఈ పెన్షను రైతు బంధు 2 రాని ఇళ్ళు ఏమన్నా ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళకి 3,000 రూపాయలు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మి పేరు మీద ఇస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇది 2. మూడోది గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1,200 రూపాయలు ఉన్నదన్నారు. మళ్ళీ మొన్నదే కొద్దిగా తక్కువ చేసిరట. పాపం పెంచినట్టు పెంచుతాడు మోడీ బీజేపీ ఆయన. 450 ఉండి ఆయన ఎక్కినప్పుడు ఇప్పుడు 1,200 చేసిండు దాన్ని. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే 400 మీరు కట్టుర్రి, మిగతా 800 రూపాయలు 1,200ల మిగతా 800 రూపాయలు నేను కడతా నరేంద్ర మోడీకి మీ తరఫున, మీకు మాత్రం 400కే సిలిండర్ ఇస్తా అంటున్నాడు. వినబడ్డదంటే కొద్దిగా చేయకూరి ప్లీజ్. వినబడ్డది కదా, ఓకే ఓకే. 3 వినబడ్డాయా? ఇక 4వది, ఇప్పుడు మనం బియ్యం కార్డుల మీద బియ్యం తెచ్చుకుంటాం. ఏం బియ్యం ఇస్తున్నారు వాళ్ళు? దొడ్డు బియ్యం ఇస్తున్నారు. ఆ దొడ్డు బియ్యంని కొడతారు. ఆయన నేను ఇప్పుడే ఆయన దొడ్డు బియ్యం అవుతుంది. ఆ దొడ్డు బియ్యంని కొందరు పాపం తింటున్నారు, ఇంకొందరేమో మెల్లగా సాటుకు అమ్మేసుకుంటున్నారు. అవునా? సాటుకు అమ్ముకుంటుర్రా? ఈ విషయం తెలిసింది కేసీఆర్కి. మనం సాటుకు అమ్ముకుంటున్న సంగతి తెలిసింది. తెలిసి ఇక ఇప్పటి నుంచి అమ్ముడేందుకు, మళ్ళా మీరు దాంట్లో పైసలే సన్న బియ్యం కొనుడేందుకు, ఇప్పటి నుంచి బియ్యం కాడి మీద సన్నం బియ్యమే సప్లై ఇక అందరికీ ప్రభుత్వం రాగానే. ఇది 4వది. ఇక 5వది 4 అయినా ఇప్పుడు 5వది ఆరోగ్యశ్రీ ఉన్నది కదా. ఆరోగ్యశ్రీ కార్డు మీద మనం ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని చికిత్సలు జరుగుతాయి. దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్లో అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2 లక్షల లిమిట్ పెట్టిండు. 2 లక్షల లోపల వైద్యం ఫ్రీగా చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్లో, మిగతా పైసలు మనం కట్టుడు ఉంటుండే. కేసీఆర్ మొదలు గెలిచిన తర్వాత 5 లక్షలు చేసిండు దాన్ని లిమిట్ని. ఇప్పుడు 2వసారి 10 లక్షలు చేసిండు. ఇప్పుడు 3వసారి గెలంగానే 15 లక్షల రూపాయలు చేస్తా అంటున్నాడు ఆరోగ్యశ్రీ లిమిట్ని. ఇక మన పేదవాళ్ళకి పైసలు కట్టే అవసరం ఉండదు. ఆ 15 లక్షల రూపాయలను ఎంతటి ఆపరేషన్ అయినా సరే ఏమైనా సరే అన్నీ కూడా మనకు జరిగిపోతాయి. ఉంటుంది, అందరికి ఉంటుంది. బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. కార్డు లేకున్నా కానీ అలా రాసిస్తారు, ఏం పర్వాలేదు. ఎవరికైనా మీకు లేదనుకుంటే నేను ఉన్నా కదా, నేను ఇప్పిస్తా, మీకు ఏం బాధలేదు, అందరికి ఇస్తా. 5 అయినాయి కదా. ఇక 6వదేమో ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి కదా. వృద్ధుల పెన్షన్ వస్తున్నది, ముసలి వాళ్ళకు, పెద్ద మనుషులకి. బాబు 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 పెన్షన్లు వస్తున్నాయి. అట్లనే భర్త చనిపోయిన వాళ్ళకి 2,000 రూపాయల పెన్షన్ భర్త చనిపోయిన వాళ్ళకు వస్తున్నది.
భర్త వదిలిపెట్టిన వాళ్ళకు వస్తున్నది. వాళ్ళు గట్లనే చేస్తారు. మనకు మంచిగా అయితే వాళ్ళ కళ్ళు మంటలు ఉంటాయి కదా, గట్లా ఎవరినో ఒకరిని పంపిస్తారు. మీరు అటు పోకుండా పోయి వదిలేని ఆయన ఒక్కరిని వదిలేని. ముసలి వాళ్ళకు 2000 పెన్షన్, భర్త లేని వాళ్ళకు 2000 పెన్షన్, భర్త చనిపోయిన వాళ్ళకు 2000 పెన్షన్, బీడీలు చేసే వాళ్ళకు కూడా 2000 పెన్షన్. ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పెన్షన్లు అన్నీ కూడా రేపు గెలవంగానే ఫస్ట్ సంవత్సరం 3000 రూపాయలు అవుతుంది ఈ పెన్షన్. తర్వాత 3000 రూపాయలు అయినాక ఫస్ట్ సంవత్సరం, రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, ఐదో సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది. పాప మా ఒరటైన భార్యకు కూడా వస్తే ఆమెకు కూడా వస్తుంది 5000, నో ప్రాబ్లం. ఓకేనా? నేను ఇంకోసారి చెప్తున్నా, తన భార్యకు నా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు తన ఒరటైన భార్యకు నా రిక్వెస్ట్ చేస్తున్నా ఒక అన్నగా, ఈ పెన్షన్లు నువ్వే వాడుకో, ఆయనకి ఇయ్యకు తల్లి, ₹1 కూడా ఎక్కువ ఇస్తాకి. ఇట్లా తాగి అంతా మన్ను పెడతాడు, ఇట్లా తాగి ఇట్లా. ఇది అయిపోయింది కదా, ఎన్నైనా 6 రైతు బంధు వస్తుంది కదా 10,000 రూపాయలు. 10,000 రూపాయల రైతు బంధు మన ప్రభుత్వం రాగానే 12,000 రూపాయలు అవుతుంది ఎకరానికి. ప్రతి ఎకరం 12,000 మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం 13,000 ఎకరానికి, మూడో సంవత్సరం 14,000 ఎకరానికి, నాలుగో సంవత్సరం 15,000 ఎకరానికి, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు ఎకరానికి. అంటే నేను మళ్ళా తాప్ ఎలక్షన్లు వచ్చి నేను మీ షెట్పల్లి వచ్చి ఇట్లా మాట్లాడేటప్పటికి పెన్షన్ మన 2,000 5,000 అవుతుంది, రైతు బంధు 10,000 ఎకరంది 16,000 అవుతుంది. ఒకవేళ కాకపోతే నన్ను ఊర్లకు అనియకుర్రి. ఓకే, ఇప్పుడు ఇది కూడా నేను ప్రతి సంవత్సరం ఎందుకు పెంచుతున్నాడంటే, కేసీఆర్ ఎప్పుడైనా అట్టనే చేసిండు. ఊరికి అగాధం ఒకటేసారి ఇంత ఇస్తా అని చెప్పి ఎల్లక్కల వల్లే. ఎప్పుడు ఫస్ట్ పెన్షన్ 200 ఉన్నప్పుడు 1000 రూపాయలు చేసిండు, 5 ఏళ్ళు ఇచ్చిండు. మళ్ళీ రెండోసారి 2000 అన్నాడు, 2000కి 5 ఏళ్ళ నుంచి ఇస్తున్నాడు. అట్లా ప్రతి మూడోసారి ఇప్పుడు 3000 అంటున్నాడు. ప్రతి సంవత్సరం 500 రూపాయలు పెంచుతా అంటున్నాడు. వాళ్ళ తిరిగా కాంగ్రెస్ వాళ్ళ తిరిగా లఫంగ మాటలు లంగ మాటలు మాకు రావు. ఇష్టం వచ్చినంత చెప్పి ఎల్లక్కల పడరు. కర్ణాటకలో గట్టనే చెప్పిర్రు, 2 నెలలు అయింది బోర్రబొక్కల పడ్డారు. ఇప్పుడు అందరు తిడుతున్నారు ఇప్పుడు వాళ్ళనిగా. పెన్షన్ అని చెప్పి ఇస్తామని చెప్పి సగం మంది పెన్షన్ ఎక్కువ చేస్తామన్నారు, సగం మంది కట్ చేసిర్రు. కట్ చేసి ఇక ఉన్న వాళ్ళకి ఎక్కువ చేసిర్రు. గసుంటి లఫంగ పనులు మేము చేయలే ఎప్పుడు, అసంటి లంగ పనులు కూడా మేము ఎప్పుడు చేయలే. ఇప్పుడు నేను మీ అందరికీ మీ మీద నాకేం డౌట్ లేదు. మీరు ఇంకా మీ వేరే ఊర్లలో మీ చుట్టాలు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పురు దయచేసి మా ఊర్లో ప్రశాంత్ రెడ్డి వచ్చిండు ఇట్లా చెప్పిండు అని చెప్పురు. ఇప్పుడు అన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఈ 9.5 ఏళ్ళలో అయిన విషయం కళ్ళ ముందే ఉన్నది. ఆ ఊరటాయన కూడా భూమి ఉండొచ్చు, ఆయన కూడా రైతు బంధు వచ్చి మిడికింది, వాళ్ళ ఇట్లా కూడా పెన్షన్ వచ్చి మిడికింది. మరి అంతకన్నా ముందు వాళ్ళ పీరియడ్లో ఏమొచ్చిందో ఏం కథనో, మరి ఎంత వచ్చిందో ఏం కథనో ఇక అంబేద్కర్ సార్కి చెప్తే అంబేద్కర్ సార్ మనందరికీ చెప్తాడు. ఇక అట్లా అయితే ఇప్పటిదాకా వచ్చినాయన్నీ చేస్తున్నాయన్నీ మీకు తెలుసు. నేను కూడా చెప్పిన దమ్ముకు వచ్చింది దానిక. ఇప్పుడు రాబోయే కాలంలో ఏం చేస్తామో అని కూడా చెప్పిన. ఈ నిర్ణయం మీ చేతిలో ఉన్నది. మీరు మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకు కూడా చెప్పురు దయచేసి. కారు గుర్తు కోటేసి ఇన్ని పనులు చేసి ఇంకా చేస్తామంటున్న నన్ను కేసీఆర్ని సాదుకుంటారో లేకపోతే వేరే వాళ్ళకి ఎట్లేసి చంపుకుంటారో నిర్ణయం చేయాలని చెప్పి మీకు మీ చుట్టాలకు అందరికి నేను చెప్పి కోరుతా ఉన్నా. మీ దీవెన్లు మీ ఆశీర్వాదం ఇట్లనే ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు మీ సేవకు మాత్రమే నేను ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి నేను మనవి చేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికి, నిన్న వేల్పూర్కి నాకు ఒక 200 మంది మా అక్క చెల్లెళ్ళు వచ్చారు, షెట్పల్లోళ్ళే వచ్చి నన్ను వట్టిగా చూసిపోదామని వచ్చారు, మాట్లాడించిపోదామని చెప్పారు. సరే చెప్పారు కదా అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా కూడా ఇంతమంది ఇంత ప్రేమ దొరుకుతుందని నేను అనుకోలే. ఈ ప్రేమకు మీకు నేను దాసుని అయిపోయినా.
మీ అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే.